సాటర్డే వారధి ఫార్మ్స్ అయిపోయిన తర్వాత చక్కగా స్నానాలు చేసి బయలుదేరి ఇస్కాన్ అబిడ్స్కి వచ్చేసాము. ఈ వీకెండ్ ఏదైనా ఇస్కాన్కి వెళ్దాం అనుకొని అబిడ్స్కి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి దర్శనం అయిన తర్వాత రైట్ సైడ్ ఉంటుందన్నమాట. కృష్ణలీలలు అను జపం చేయడానికి ఒక బోర్డ్ పెట్టారు. 108 చాంటింగ్కి స్టెప్స్ వేసుకుంటూ బీచ్ మాల తిప్పుతూ నడవడానికి అనమాట. బై చాంటింగ్ హరే కృష్ణ మంత్రం. ఇక్కడ ఈయన వాటితో ఎలా చేయాలి చాంటింగ్ అని చెప్పి చూపిస్తున్నారు. చూపుడు వేలు తగలకుండా మధ్య వేలు మీద మాల వేసుకొని బొటన వేలుతో మన వైపుకి లాక్కోవాలన్నమాట. అలా చేస్తూ నడవాలి. నేను అండ్ అన్నయ్య నడుస్తూ చేసాము. మా ఆయనేమో పిల్లల్ని చూసుకున్నారు. వదిన కూర్చొని చాంట్ చేశారనమాట. దానికి ఒక 10-15 మినిట్స్ పట్టింది అంతే మాకు. అండ్ ఇవి వచ్చేసి 108 స్టెప్స్ అనమాట. సో హరే కృష్ణ మంత్రం చాంట్ చేస్తూ వాటి మీద నడవాలి. సో కౌంట్ కోసం. అండ్ ఇవి వచ్చేసి రాసలీల. ఈ మందిరం ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. అండ్ చిన్ని కృష్ణుడి నోట్లో హోల్ యూనివర్స్ని చూపిస్తాడు కదా ఆ లీలది. అండ్ కంసుని వధ. అండ్ దాదాపు ఈ లీలలన్నీ మనం చిన్నప్పుడు టీవీలో చూసుంటాం. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ యుద్ధరంగంలో కృష్ణార్జునుడు. అంతా అయిపోయిన తర్వాత తినడానికి పక్కనే ఇస్కాన్ వాళ్ళది ఒక హోటల్ ఉంది. నాకు తెలిసి నో ఆనియన్ అండ్ గార్లిక్ అనుకుంటా. ఇది అయిపోయిన తర్వాత అటు నుంచి అటు పిల్లలు స్నో వరల్డ్ అంటే తీసుకెళ్ళాము. అది జస్ట్ యావరేజ్గా ఉంది. కానీ ఆ రోజు మేము అనుకున్న 3 ప్లేసెస్కి వెళ్ళాము. అండ్ మళ్ళీ ఎమరల్డ్స్కి కూడా వెళ్ళాము. అన్నట్టు ఈ మఫన్ గురించి చెప్పాలి. గుడిలో మేము తిలకం పెట్టుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నప్పుడు మా వెనకాల నుంచి పిలక మడి కట్టుకొని ఇవి తీసుకెళ్తున్నారనమాట. అలా చూసేసరికి నాకు బాగా తినాలనిపించింది. ఇన్ జనరల్గా పిల్లలకి అసలు ఇవి పెట్టము అంటిల్ అన్లెస్ చుట్టుపక్కల పిల్లలు తింటున్నారంటే తప్ప. కానీ ఆ రోజు ఎందుకో నాకు తినాలనిపించి తెచ్చుకున్నా. మేజర్ పార్ట్ నేనే తినేసానులేండి, కొంచెం పిల్లలకి పెట్టాను అంతే. బై ద వే మేము అబిడ్స్కి వెళ్ళింది అక్కడ జగన్నాథుడిని కూడా చూడొచ్చు అని చెప్పి. కానీ రథయాత్రకి వెళ్ళి ఆయనకి సర్ది చేసిందట, అందుకని లోపల పెట్టి దాచేశారు ఆయన్ని. మిస్ అయ్యాను జగన్నాథుడిని చూడటం. పూరి వెళ్ళి ఎలాగో చూడలేనని చెప్పి ఇక్కడైనా చూద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ భాగ్యం దొరకలేదు. జగన్నాథుడు ఎప్పుడు దర్శన భాగ్యం ఇస్తాడో చూడాలి మరి. మాకెవరికి జగన్నాథుడి మందిరం క్లోజ్ చేస్తారన్న ఐడియా లేదు. అదన్నమాట సంగతి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.